టీజీ న్యూస్. నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నాం. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న జిల్లా రైతాంగం. కొనుగోలు కేంద్రాలను పెంచాలని డిమాండ్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జోరందుకున్న నామినేషన్ల పర్వం. శుక్రవారం ప్రారంభమైన రెండవ దశ నామినేషన్ల ప్రక్రియ. గ్రామాల్లో వేడెక్కిస్తున్న రాజకీయం. పాలమూరు జిల్లాలో జోరందుకున్న సంక్రాంతి సంబరాలు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్న పోటీలు. ఆకట్టుకున్న రంగవల్లులు. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను కూడా విక్రయించేందుకు రైతులు అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతులు ఆరుతడి పంటలపైనే ఆధారపడాల్సి వచ్చింది. అనేక ప్రాంతాలకు చెందిన రైతులు ఈసారి ఎక్కువగా కంది పంటను పండించారు. తీవ్ర వర్షాభావం ఒకవైపు, అడవి పందుల దాడి మరోవైపు ఎదురైన బోర్ల ద్వారా నీరందించి కంది పంటను సాగు చేశారు పాలమూరు రైతులు. పండిన కొద్ది మేర కంది పంటను కూడా విక్రయించేందుకు గత 15 రోజులుగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే 600 రూపాయల మేరకు తక్కువ ధర పలికినప్పటికీ కొనుగోలు కేంద్రాలను అధికంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు టోకెన్ల కోసం, ఖాళీ సంచుల కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పడం లేదు. చాలా కొనుగోలు కేంద్రాల ముందు రైతులు పెద్ద ఎత్తున క్యూలో నిలబడి ఉండగా కొన్ని కేంద్రాల్లో అసలు టోకన్లు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల వైపే ఉన్నామని చెప్పుకుంటున్నప్పటికీ తాము పండించిన పంటను మాత్రం విక్రయించుకోలేకపోతున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాయా పని వారం రోజులు టోకన్లు ఇవ్వటం లేదు. మంది పబ్లిక్ ఎక్కువైంది. మాకేమీ టోకన్లు పబ్లిక్ ఎక్కువైంది, దుబ్బలాట అయింది, ఇంకా రావడం పోవడం అయింది, ఇది చెప్పడం అయింది. పబ్లిక్ ఎక్కువైంది సార్. మాకు తిండి తిప్పాలైంది. ఇదే రోజు తిరగడం అయింది. చూస్తాను మీరే ఏం చేయాలో చేయండి సార్. వారం రోజులు అయింది తిరుగుతూ ఉన్నాము. టోకన్లు ఇవ్వడం చేస్తారు. ఈరోజు స్టార్ట్ చేసినారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. అందులో భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా రెండో విడత నామినేషన్ల ఘట్టం శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 21న నిర్వహించనున్న మొదటి విడత ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 595 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు, అలాగే 5352 వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. శుక్రవారం ప్రారంభమైన రెండో విడత నామినేషన్ల ఘట్టానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా ఆయా పంచాయతీలకు సంబంధించిన ఆశావాదులు వారి మద్దతుదారులతో ఉత్సాహంగా కార్యాలయాలకు చేరుకొని తమ నామినేషన్ పత్రాలను సంబంధిత ఎన్నికల అధికారులకు అందిస్తుండగా కొన్ని ప్రాంతాల్లో పలు గ్రామ పంచాయతీలను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ఒకే కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీంతో అన్ని గ్రామాల్లోనూ ఎన్నికల వేడి రాజుకుంది. మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గౌడ్ గారు, మరి అదేవిధంగా పార్టీ పెద్దలు అందరూ మాకు ఇక్కడ ఏసీ రిజర్వ్ కావడంతో బి రామచంద్రయ్య అనే వ్యక్తిని మేమందరము నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా పార్టీ మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారికి మండలంలోనే భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించడం జరిగింది. అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా
కేసీఆర్ గారు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఏవైనా కూడా ప్రజల్లోకి మేము సమర్థవంతంగా తీసుకుపోయినాం ఇంతకుముందు, ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకుపోతాం. మా పార్టీ సపోర్ట్ చేసే అభ్యర్థిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము. అందరికీ మంచి పేరున్న వ్యక్తి బీఆర్సీ అంటే రామచంద్రయ్య గారు అంటే కూడా అందరికీ అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాల్లో కానివ్వండి, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 12 గంటల రాత్రి అయినా కూడా పోయి చేసిన పేరుంది. అలాంటి వ్యక్తిని మేము అందరం కలిసి జమీసాపూర్ గ్రామం టీఆర్ఎస్ నాయకులం, ప్రజాప్రతినిధులం అందరం కలిసి ఏకగ్రీవం నిలబెట్టడం జరిగింది. ఆ వ్యక్తిని 100% మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కురుమూర్తి ఇక్కడ రిటర్నింగ్ అధికారిగా నన్ను అపాయింట్మెంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు. అయితే ఇక్కడ నాకు ఇచ్చినటువంటి దాంట్లో నాతో పాటు ఏంటంటే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. మేమిద్దరం కూడా ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తం నామినేషన్ పత్రాలు స్వీకరణ తర్వాత మిగతా విషయాలు కూడా చేయడానికి ఉన్నాం. అయితే మాకు ఇచ్చినటువంటి మొత్తం 3 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో ధర్మాపురం 1 గ్రామ పంచాయతీ, 2వది జమిస్తాపురం, 3వది ఓబులాపల్లి తాండా, ఈ 3 గ్రామ పంచాయతీలు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించింది ఏంటంటే ఈ 3 ఇక్కడే స్థలం మాత్రం మిగతా 2 గ్రామ పంచాయతీలు కానీ ధర్మాపూర్ కానీ ఇక్కడే ధర్మాపూర్లోనే ఉంటుంది. గ్రామ పంచాయతీలనే నామినేషన్స్ అంతా ఉంటుంది, స్వీకరణ కానీ తర్వాత విత్డ్రాల్ కానీ స్క్రూటినీ ప్రతిదీ కూడా ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఇవి మొత్తం నామినేషన్ పత్రాలు మొత్తం స్వీకరణ అనేది ఉంటుంది. 14వ తారీఖు నాడు స్క్రూటినీ అదంతా ఉంటుంది. 14, 15 అప్పీల్స్ అట్లా ఉంటాయి. తర్వాత విత్డ్రాల్ 17వ తారీఖు నాడు అట్లా ఉంటాయి. ఇవి దీనికి సంబంధించిన మొత్తం 7 రోజులకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 17వ వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. ఈ ధర్మాపూర్ గ్రామము మా మండలానికి వస్తుంది, మా రూరల్ పొల్యూషన్ ఏరియా. ఈ ధర్మాపూర్ గ్రామ పంచాయతీలో 3 గ్రామ పంచాయతీలు తీసుకుంటున్నారు. ఓబ్లాయపల్లి తాండా, జమిస్తాపూర్ గ్రామం మరియు ధర్మాపూర్కి సంబంధించినది. ఈ 3 ఇక్కడ జరుగుతున్నాయి. ఈరోజు జమిస్తాపూర్ నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్నారు. లా ఆర్డర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. అభ్యర్థి ఎంబడి ఒక వ్యక్తిని మాత్రమే లోపలికి పంపిస్తున్నాం, మిగతా వాళ్ళని బయటకు పంపిస్తున్నాము. ఎలాంటి లా ఆర్డర్ ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా స్వీకరించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు సరైన ప్రాధాన్యతనిస్తూ అందరి అభ్యున్నతికి విప్లవాత్మకమైన పథకాలను తీసుకురావడం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడుతూ కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపి అన్ని కుల సంఘాలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ప్రత్యేక రుణాలను అందించేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తారన్నారు. కుల వృత్తులు చేసుకునే వారికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని ప్రణాళికలు రూపొందించామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కాలప్ప, ఆర్యకటిక సంఘం ప్రతినిధి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి ఇష్యూస్, చిన్న కులాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీద కేటీఆర్ గారు కలిసి కాళప్ప గారు, పెద్దలు శేఖరాచార్య గారు ఫోన్ చేయగానే మా శేఖరాచార్య గారు 2 గంటల్లో అందరిని పిలిచి అన్ని కుల సంఘాలు తీసుకొని హైదరాబాద్ వచ్చి అందరిని వచ్చి మా రమేష్ గారు కూడా రికమెండ్ చేశారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మన చెప్పిన ఆధారంగా కేటీఆర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మన చిన్న కులాలకు, చిన్న జాతులకు మంచి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో గ్యారెంటీగా ఉంటుంది. ఈ చిన్న జాతుల నుంచే మేమున్నది, వీళ్ళు బాగుపడడానికి మేమున్నది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ఆరోగ్య సోదరులకు కూడా మంచిగా ఇల్లు ఇస్తాం. రేపు బీసీ కార్పొరేషన్ లోన్ వచ్చాయి, అక్కడ కొంతమంది ఇచ్చాను నేను, ఇంకా చాలా రోజులు వచ్చేది ఉంది. అది మీ సంఘం ఆధ్వర్యంలో ఒకసారి బీసీ కార్పొరేషన్కి వాళ్ళకి చెప్తా. మా సంఘం ఆధ్వర్యంలో
రమేష్ గారు ఉదాహరణ ఫోన్ చేసి కూర్చొని లోన్ ఇప్పిస్తే 100% సబ్సిడీ కింద 50,000 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technology. చిగుళ్ళ నుండి రక్తం కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి. TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. తిరిగి వార్తలకు స్వాగతం. అడవులను వన్యప్రాణుల సంరక్షణలో అటవీ అధికారులకు తోడుగా కొత్తగా జాగిలం బ్రూనో చేరింది. మధ్యప్రదేశ్లో ప్రత్యేక శిక్షణ పొందిన బ్రూనోతో అటవీ అధికారులు నల్లమల్ల సమీప గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి, ముక్కిడిగుండం, నల్లమల్ల అటవీ ప్రాంతంలో అటవీ కలప, వన్యప్రాణులను వేటాడే స్మగ్లర్ల పట్టివేత కొరకు డాగ్ స్క్వాడ్ బ్రూనోతో అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ బ్రూనో రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ కోసం ఇది బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మిషన్ పంపకపోతే మాత్రం నీకు బొక్క తీస్తారు. తీసుకురండి, మిషన్ కూడా తీసుకురండి. మళ్ళీ పని ఆపండి మాత్రం అంతా ఆగిపోతుంది. సరే ఫస్ట్ నుంచి పెంచినట్టుగా సార్ అక్కడి నుంచి పంపించారు. ఇంద్రియ నిగ్రహంతో చదువుకుంటే ఉన్నత స్థానానికి వెళ్తారని స్థానిక గర్ల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హనుమంతు అన్నారు. గర్ల్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులంతా యుక్త వయసులో ఉన్నప్పుడు ఇంద్రియాలపై నిగ్రహణ, శరీరం, మనస్సు, బుద్ధి ఏకకాలంలో పనిచేస్తే తప్ప తదుపరి ఉన్నత శిఖరాలను అందుకోలేరని ఆయన విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. విద్యార్థికి ఇంటర్ దశ కెరీర్లో మలుపు తిప్పేదని, ఇక్కడే సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను కూడా నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులు వివిధ పాటలకు నృత్యాలు చేసి ఉత్సాహంగా 2వ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు పలికారు. లేదా మీకు ఫెయిల్ అయిన అనుకోండి, మనం ఎంత కష్టపడి మీరు చెప్పినా, ఎంత కష్టపడి మీరు చదివినా అది వృధా అవుతుంది. అందుకని ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్లో ఉన్నాను, మీకు పాఠాలు బోధించాము, ఆ తర్వాత మీకు కష్టపడి చదివాను. అయితే ఈ రెండింటితో మన బాధ్యత అయిపోలేదు. ఉంటే
మీకు ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయగలుగుతారు, ఫస్ట్ క్లాస్లో పాస్ కలుగుతారు. నేను అందరి పిల్లలకు క్లాసులలో చెప్పైన శరీరంతో ఉండాలి. అంటే నెత్తి నొప్పో జ్వరమో జలుబో వచ్చి ఉండకూడదు. అంటే మన బాడీ ఈ 3 ఉన్నప్పుడే మీరు ఉత్తమ విద్యార్థులుగా రాణించబడతారు, తీర్చిదిద్దబడతారు. ఇది ఒక్క ఇంటర్మీడియట్ స్టేజ్కే కాదు, మీ జీవితాంతం పాటించవలసిన అంశం. మీ బాడీ ఆరోగ్యంగా ఉండాలి. స్వామి వివేకానంద గారు చెప్తారు, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. అంటే మన దృఢమైన శరీరంలో దృఢమైన కెమిస్ట్రీ జ్ఞాపకం వస్తుంది. మీరు చదివేటప్పుడు మీకు అర్థం చేసి ఉంటే చూస్తాడు. ఇక మన ఫిజిక్స్ చదువుతూ ఉంటే ఆ మధ్యలో ఒక క్వశ్చన్ కెమిస్ట్రీ వస్తుంటుంది. ఎందుకు బుక్ ముందర ఫిజిక్స్ పెట్టుకున్నప్పుడు నీకు కెమిస్ట్రీ ఎందుకు జ్ఞాపకం వస్తుంది అంటే నీ బుద్ధిని మొత్తం ఫిజిక్స్ మీద కేంద్రీకరించలేదు అని దాని మీనింగ్. కాబట్టి ఖచ్చితంగా మీ బుద్ధి మీ కంట్రోల్లో ఉండాలి. ఇక మీ మనసు మీ ఏజ్ గ్రూప్కు అతి చంచలమైన మనసు గల విద్యార్థులు ఎవరంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు 15 to 18 years మధ్య వాళ్ళు. మీకు ఏం చేయకున్నారు. ఇప్పుడు మీ మనసు మీ ఇంటికి వచ్చింది, చూసుకోండి, ఒకసారి అర్థం చేసుకోండి. మా ఇంటికి మా అమ్మని మాట్లాడవచ్చు అంటే ఎంత వాయువేగం కంటే ఎక్కువగా మీ మనసు ప్రయాణిస్తుంది. మీరు క్లాస్లో కూకుంటారు, మీ మనసు బస్ స్టాండ్ వచ్చేటప్పుడు ఎవరితో ఆటోలో గొడవ అంటారు, లేదా బస్సులో గొడవ అంటారు. వాళ్ళ దగ్గర ఎక్కువ వాడు ఎందుకని నన్ను ఇట్లా నాకు ఎందుకు మాట్లాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు? క్లాస్లో కూకున్నావు. ఏ విద్యార్థి అయితే ఈ 3 ఏకతాటి అంటే శరీరము బాడీ మనస్సు బుద్ధి 3 క్లాస్ రూమ్లోనే పెట్టి క్లాస్ రూమ్ వింటాడో ఆ విద్యార్థి ఏకసంతగ్రాహి అవుతాడు. మరి ఇప్పుడు మనము స్వామి వివేకానందుని చూస్తాము, ఏకసంతగ్రాహిగా ఎగ్జాంపుల్ తీసుకుంటాం. వాళ్ళు సాధించింది ఇదే. ఆయన తన శరీరాన్ని తన బుద్ధిని తన మనసును ఒకే దగ్గర కేంద్రీకరించాడు కాబట్టి ఏకసంతగ్రాహి అయ్యింది. మరి మనము ఈ 3 ఏదో ఒకటి తేడా ఉంటుంది. ఉదాహరణకు నువ్వు ఇంటికాడ ఉన్నావు, కాలేజ్కి రాలేదు, నీ మనసులో వస్తుంది మా సాగ ఏం పాట అని చెప్పినేమో, మా సాగ ఏం పాట అని చెప్పినేమో నీ మనసులో ఆలోచన చేస్తూనే ఉంటుంది. అంటే బాడీ అక్కడ ఉంది, నీ ఆలోచన ఇక్కడ ఉంది, అట్లా కుదరదు. ఈ 3 ఒకే దగ్గర పెట్టుకొని విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను మా విద్యార్థులకు సూచిస్తున్నాను. ఎందుకంటే పరీక్షల టైం కాబట్టి మీరు ఏడ కూర్చున్నా, ఏ పని చేసినా, ఏ చదువు చదివినా, ఏ స్థాయిలో ఉన్నా, ఇంటర్మీడియట్ అనే కాదు మీకు పిహెచ్డి చేసి కూడా ఈ 3 ప్రధానంగా మీ దగ్గరనే ఉండాలి. ఇవి ఉండబడడానికి ఎట్లా ఉంటాయనడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఇప్పుడు మీ మనసు ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తుంటుంది, మీ ఆధీనంలో ఉండదు. ఇప్పుడు 2 కార్లు ఉన్నాయి, స్టేడియం గ్రౌండ్ లో 2 కార్లు నిలబెట్టాం. పాలమూరులోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు జోరందుకున్నాయి. దాదాపు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ముగ్గుల పోటీలు నిర్వహించడంతో పాటు సంక్రాంతి సంబరాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నారు. గురువారం స్థానిక మోడర్న్ హైస్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించగా శుక్రవారం మౌంట్ బాసిల్ హైస్కూల్లో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఆయా పాఠశాలలకు చెందిన అధ్యాపకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేయడంతో ఆయా పాఠశాలల ప్రాంగణాలు సంక్రాంతి సంబరాలను తలపించాయి. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు వివిధ పాటలకు కళాత్మకంగా నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. సంబరాలు మోసుకొచ్చి ప్రతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చి తవ జానకి తవ జానకి తవ జానకి సంగతోటకి ఇందులాటకి తవ జానకి సంగతోటకి తవ జానకి ఇందులాటకి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల పట్టణంలో అక్షర కాన్సెప్ట్ స్కూల్లో అక్షర ఆర్ట్ ఫెస్ట్ 2019 ఘనంగా మొదలైంది. ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో ముందుకు దూసుకుపోతున్న ఈ దశకంలో భాషలను ముక్కలుగా విడగొట్టి వాడుతున్న క్రమాన్ని ఆకలింపు చేసుకుని మర్చిపోతున్న సాహిత్యాన్ని మరొక మారు గుర్తు చేసేందుకు విద్యార్థులకు తెలుగు సాహిత్యంపై పోటీ నిర్వహించారు. దీని ద్వారా తెలుగు భాషలోని మాధుర్యాన్ని, లాలిత్యాన్ని, సున్నితత్వాన్ని మరోమారు గుర్తు చేయడానికి ఉపయోగపడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయ దిగ్గజాల సమ్మేళనం ఆకట్టుకుంది. చంద్ర మీ ప్రతిభ ఓహో అనన్య సామాన్యము మనోరంజమును గావింపుడు శ్రీకృష్ణ దేవరాయ గొప్ప మీరు మౌలగుట జగమెరికిన సత్యమే కదా రసజ్ఞుల కోరికను ఆజ్ఞగా భావించి సమస్యను పూరింతును తీయని తేట తెలుగు నుడితే కవిత్వముంచేయు కవీంద్రులున్న జవజేరి వినోదమునందించి వచ్చేయు తురుష్క భూజనులు చిత్రముగా కనుచుంద్రురెల్లరూ ఔరాయల వారికి తెలుగు రాదు కదా ఔరాయల వారికి తెలుగు రాదు కదా రసముంద్రహింబగన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నాం. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న జిల్లా రైతాంగం. కొనుగోలు కేంద్రాలను పెంచాలని డిమాండ్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జోరందుకున్న నామినేషన్ల పర్వం. శుక్రవారం ప్రారంభమైన రెండవ దశ నామినేషన్ల ప్రక్రియ. గ్రామాల్లో వేడెక్కిస్తున్న రాజకీయం. పాలమూరు జిల్లాలో జోరందుకున్న సంక్రాంతి సంబరాలు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్న పోటీలు. ఆకట్టుకున్న రంగవల్లులు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.